నందమూరి చిన్నోడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ గారు చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ట్రిపుల్ సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకున్న ఆయన ఇప్పుడు దేవరతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై దండయాత్ర చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో కనుక తాను సూపర్ సక్సెస్ను సాధిస్తే దాదాపు 1000 కోట్ల వరకు ఆయన మార్కెట్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళ మార్కెట్ని సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు మేకర్స్. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా ఓ సాంగ్ రాబోతుంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా ఒక సాంగ్ని వదిలే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికోసమే ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ గారు సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకుడికి ఎలాంటి జోష్ని ఇస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ సాంగ్స్ కనుక సూపర్ హిట్ అయితే సినిమా మీద మరింత క్రేజ్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా సాంగ్స్ మీదనే ఈ మూవీ సక్సెస్ అనేది కూడా ఆధారపడి ఉంది అని మరికొంతమంది విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.